నమస్కారం సార్, నా పేరు విజయలక్ష్మి. బాలమల్ల శివార్లో మా ల్యాండ్ 2 ఎకరాల 11 గుంటలు ఉంది సార్. మేము ఈరోజు విత్తనాలు వేసుకుంటాను పోయినాం. 70 సంవత్సరాల నుంచి మేమే కబ్జాలు ఉన్నాం సార్. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక మా మరిది గారికి ఇచ్చిన. మా మరిది గారు కౌలు చేస్తుంటే ముప్పిడి సుధాకర్ రావు దొంగ పట్టాలు చేయించుకొని మా మరిది గారిని బెదిరించి మమ్మల్ని బెదిరించింది సార్. నేను చేసుకోను, ఇక నువ్వే రావద్దని అంటే ఈరోజు తెల్లవారుజామున ట్రాక్టర్ తీసుకుపోయి విత్తనాలు వేస్తున్నాను సార్. వేస్తుంటే అలా ఏంటిదో ఉంది, ఒక స్తంభం మీద ఏమో ఉందని తీసేస్తే ఆడ సీసీ కెమెరా సార్. ఆ సీసీ కెమెరా ఉందని మాకు తెలియదు. ఆ సీసీ కెమెరా పలగొట్టిరని మా మీద కేసు పెట్టి అప్పటికప్పటికి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఒక అమ్మాయి అని ఆడ మహిళని కూడా చూడకుండా దుర్భాషలు ఆడి మా మీదకి కొడతందుకు వచ్చిరు సార్. అంతకుముందు కూడా సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం, ఆయన ఏది పట్టించుకుంటలేదు. ఈ కోర్టు కేసులు అవుతున్నాయి. ఈ సందర్భంగా భూమి మీదకి పోవద్దని చెప్పారు మమ్మల్ని. మేము పోయినప్పుడు వాళ్ళు కూడా రావద్దుగా సార్. వాళ్ళేమో వచ్చి చేసుకొని అక్రమంగా మా మీదనేమో ఇట్లా దౌర్జన్యం చేస్తారు. మేము భూమి మీదకి పోతే మేము పోకుండా మమ్మల్ని ఇట్లా చేస్తుంది సార్. మాకు ఎట్లయినా న్యాయం చేయాలని కోరుతున్నా సార్. దయచేసి మేము 100 మంది కుటుంబాలు ఉన్నాం. మాకు న్యాయం జరగకపోతే మేము పోలీస్ స్టేషన్ కాడ ఏదో ఒకటి చేసుకుంటాం సార్. మేము భరించలేము. మా మీద కేసులు పెట్టి మేము కూడా దళితులం సార్. దళిత కుటుంబానికి వచ్చిన వాళ్ళం. టీసీ అని మేము మంత్రి గారి పియ్యేళ్ళమని మమ్మల్ని బేరిస్తుండు. అంతకుముందేమో పోలీసు అని స్టిక్కర్ వేసుకొని బోర్డులు బాతి బేరిచ్చిండు. ఇప్పుడేమో మంత్రి గారి పియ్యే అని ఇప్పుడు బేరిస్తుడు. మాకు రక్షణ లేకుండా బేరిస్తుండు. మనం భయభ్రాంతులకు గురి చేసాం సార్. మేము పొలం మీద పోయేటట్టు లేదు సార్. సీసీ కెమెరాలు పొలం మీద పెడతారా సార్? ఎవరన్నా ఇట్లా పెట్టి మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని ఇట్లా చేస్తుంది సార్. మాకు తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. నమస్కారం సార్, నా పేరు అవుట నాగయ్య. నాది బాలమల్ల గ్రామం. నాది కూడా నా భూమి కూడా పక్కన 836 సర్వే నెంబర్ నా భూమి ఉన్నది. నా భూమి పక్కన మా అన్నలది ఉంది, మా మేనత్తల భూమి ఉంది. అవుట మంగమ్మ, మరియమ్మ, అవుట భిక్షం మా బాబాయ్ ఆ భూమి ఉన్నది. అది దొంగ పట్టా చేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు దాని మీద మాదే భూమి అని చెప్పి అక్రమానంగా వస్తుండే. మేము పోతే మమ్మల్ని ముప్పిడి సుధాకర్ రావు మమ్మల్ని బెదిరిస్తుండే. నేనే అది కౌలు చేస్తున్నాను. నేను ఆ భూమి సీసీ కెమెరా పెట్టి ఇటువరకు నన్ను కిడ్నాప్ చేసిరు. నేను వాళ్ళ మీద కిడ్నాప్ కేసు కూడా పెట్టినా. అయితే ఒంటరిగా చూసి నన్ను చంపుదామని చూస్తారు సార్. ఆ సీసీ కెమెరా ఎప్పుడైతే ఒంటరికి వస్తాడో నా వెంట 10 మంది దాకా తోలుతాడు సార్. ఆ భయభ్రాంతులకు గురై నేను వెళ్ళిపోతున్నాను సార్. అది ఇప్పుడు ఇవాళ అల్లా పెసళ్ళు కందులు నేను చేయలేనమ్మని మా వదినకి చెప్తే ఆమె వచ్చి వేసుకుంది సార్. ఆమె వచ్చి వేసుకుంటే వచ్చి వాడు ఎట్టబడి తట్టిన మా వదిన తిట్టాడు. ఆడ మనిషి అనకుండా కూడా ఎట్టబడి తట్టిన తిట్టాడు సార్. ఆయన మంత్రి గారి పిఏ దగ్గర మంత్రి గారి పిఏలో అని చెప్తారు వాళ్ళ కొడుకులు. మరి ఆ పిఏలు ఏం చేస్తారో ఎట్టడి చేస్తారో మాకు ప్రాణభయంగానే ఉంది. మాకు దయచేసి మంచిగా గట్టి చర్య తీసుకొని వాళ్ళు మమ్మల్ని కాపాడవలసింది వాళ్ళని కోరుకుంటున్నా సార్. ఇంతవరకే అది కోర్టు కేసులోనే ఉంది ఆ భూమి. అది వాళ్ళు పోవద్దు, మేము పోవద్దు అనుకున్నాం. మమ్మల్ని ఏమో ఆపేసిరు పోలీసులు, వాళ్ళనేమో పంపించారు. అయితే పోయినసారి అదే జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము మా భూమి మా వాళ్ళు వేసుకుంటుంటే అనవసరంగా వచ్చి వాడు ఇట్లా ఇది చేస్తున్నాడు. మా మీద ఎన్నో కేసులు పెట్టడానికి ఎన్నో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దానివల్ల మాకు ప్రాణభయం ఉన్నది. మేము మందన దాగిస్తాం శలకల. కానీ నా భూమి కూడా ఎంతో ఒకంత కీరా లంచ కొడక నువ్వు ఇక్కడ కనపడవద్దు, తొక్కుతావు, టాకుతో తొక్కిస్తాం, బండి కింద వేసి తొక్కిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. నాది ఆ పక్కన భూమి ఉన్నది. ఇక మా వదిన వాళ్ళు ఇక్కడ లేరు. వాళ్ళు వేరే దిక్కులో ఉండి నన్ను చేయమంటే నేను ఒక్కనే అయిపోయి నాకు ఇబ్బంది జరుగుతుంటే మళ్ళీ మా వదిన నమ్మంటే వచ్చి ఆమె చేసుకుంటుంటే ఇలా అట్లా తిట్టాడు. అది సార్ మాకైతే న్యాయం జరగాలి. ఏదో న్యాయం జరగకపోతే మేము మందన పోసుకొని వస్తాం. వాళ్ళకందరికి కూడా నేనే అక్కడ దిక్కు. అందువల్ల వాళ్ళు నా మీద భారం వేసి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెడుతుడు, కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుడు.
దాని మీద గట్టి చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.